ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణము బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి, ఒక్క నిమిషం అండి, నీవు కట్టని గొప్పవగు మంచి పొరములు. అందరూ నా వైపు చూడండి, వదిలేండి, నా వైపు చూడండి. ఈ వాక్యానికి నేను చదవమన్నప్పుడు ఇంకొకళ్ళని చదువుతాను, నేను చెప్తా ఉన్నాను, మీరు కూడా చెప్పండి. కట్టని గొప్పవగు మంచి పొరములట. అంటే వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఉన్నారు? 430 సంవత్సరాలేమో ఐగుప్తు చెరలో ఉన్నారు. ఐగుప్తు చెర నుంచి 431వ సంవత్సరంలో బయటకు వచ్చారు. జాగ్రత్తగా వినాలి, నేను మళ్ళీ అడుగుతాను. 431వ సంవత్సరంలో వీళ్ళు ఐగుప్తు పొలిమేర దాటేశారు. అలా దాటిన తరువాత 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగారు. అందరూ చెప్పండి, ఎన్ని సంవత్సరాలట? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి 41వ సంవత్సరంలో కనాను దేశంలో, ఊరికే మన తణుకే అనుకుందామండి, ఇప్పుడు తణుకు ప్రాంతం దిగారు. ఇప్పుడు ఏమయ్యారు? తణుకు ప్రాంతము దిగారు. ఇప్పుడు దేవుడు వారితో చెబుతున్న మాట ఏమిటో తెలుసా? నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, ఆగండి, ఇంచుమించు 470 సంవత్సరాల తర్వాత వాళ్ళు సొంత ఊరికి వచ్చారు. ఇంచుమించు 470 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ముందు పోరాడాలి. ఎవరితో? అక్కడ ఉన్న వారితో, అంతేనండి. వాళ్ళ భూములు, వాళ్ళ పితరుల ఆస్తులు అన్ని తీసుకోవాలి. ఆస్తుల దగ్గర గొడవలు, అవునండి. ఆ భూముల దగ్గర ఎన్ని గొడవలు, ఎన్ని కొట్లాట్లు, ఎన్ని మరణాలు జరగాలి, అవునండి. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి, ఎంత ఉందండి ప్రాసెస్ అసలు. కానీ దేవుడు తన బిడ్డల కొరకు ఏం చేశాడట? వారు అట్లాగా కనానులో అడుగు పెట్టగానే వారికి దేవుడు ముందుగానే అన్ని సమకూర్చాడట. అందరూ చెప్పండి, అన్ని సమకూర్చాడట. అందరూ చెప్పాలి, అన్ని ఏం చేశాడు? సమకూర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటిగా వారు కనాను దేశంలో అడుగు పెట్టగానే ఇప్పుడు వారికి ఏం కనిపిస్తున్నాయట? అందరూ చెప్పండి, వారు కట్టని మంచి పురములు, గొప్పమైన పురములు. అంటే గొప్ప పట్టణాల్లోనికి వాళ్ళు ఏం చేశారట? వచ్చేసారట. ఇప్పుడు మళ్ళీ చదవండి. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లట. ఇప్పుడు మంచి ద్రవ్యముల చేత అంటే కాస్ట్లీ కట్టడాల చేత ఇల్లు ఉన్నాయట. ఏంటయ్యి? కాస్ట్లీ కట్టడాల చేత వాళ్ళ ఇల్లు చూస్తే సూపర్. ఎలా ఉందట? వాళ్ళ ఇల్లు చూస్తే సూపర్. వాళ్ళు ఏం కట్టలేదు, మంచి మంచి టైల్స్, మంచి మంచి ఇంటీరియర్స్, అవునా అండి? సహజంగా మీరు అందరూ ఇల్లు కట్టే ఉంటారు కదా, ఎంత డబ్బులు అవుతాయండి, అవునండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని ఊరికినే అంటారు. ఎందుకంటే అవి చాలా కష్టం కాబట్టి, మనం అనుకున్న దానికంటే ఎక్కువే అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు దేవుడు వాళ్ళతో చెబుతా ఉన్నాడు, మీరు కట్టని మంచి గృహాలను నేనేం చేస్తాను? మీకు ఇప్పిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. తర్వాత చదవండి. నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటల, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, వారు కట్టకుండానే మంచి మంచి పట్టణాలు ఏర్పడినాయి. వారు కట్టకుండానే మంచి గృహాలు, డూప్లెక్స్ ఇల్లు వచ్చేసేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేయకుండానే వారికి కావలసినవన్నీ, ద్రవ్యమేంటి, పంటేమిటి, అన్ని కూడా దేవుడు ఏం చేశాడట? వారికి తృప్తిగా ఇచ్చాడట. అందరూ చెప్తామా? ఆ మాట చెప్పాలి మీరందరూ. కొంతమంది చెప్పట్లేదు, చాలా సైలెంట్ గా ఉన్నారు. తృప్తిగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే తన బిడ్డల కొరకు దేవుడు ముందుగానే అన్ని తృప్తి పడేలాగా సమకూర్చాడు. ఏంటట?
తృప్తి పడేలాగా సమకూర్చాడు. ఈ రోజు నీ జీవితంలో అసంతృప్తిగా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దేవుడు సమకూర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ మాట నమ్ముతూ ఉన్నారా? దేవుడు నాకు అసంతృప్తిగా ఉన్నాయన్నీ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తృప్తిగా సమకూర్చబోతూ ఉన్నాడు. చెప్పండి మమత గారు, దేవుడు మీకు ఏం చేయబోతా ఉన్నాడు? మీరు గట్టిగా చెప్తేనే సమకూరుస్తాడు. మీరు నోట్లో అనకండి, చెప్పండి ఎలాగా? తృప్తిగా. హల్లెలూయా. విశ్వాసంతో చెప్పండి, తృప్తిగా సమకూర్చబోతూ ఉన్నాడు. ఆయన సిద్ధపరిచినవి మంచివాడ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సిద్ధపరిచినవి మేలైనవి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు లేట్ అయిపోతుందని బాధపడద్దు. ఆయన సిద్ధపరిచే ఈ మేలైనవి కాబట్టే, ఇదిగో శ్రేష్టమైనవి కాబట్టే, ఇదిగో మంచివి కాబట్టే, అవి తృప్తి పడేలాగా ఉంటాయి కాబట్టే మన జీవితాలలో